మటన్‌తో చేసిన కర్రీలు ఎన్నో తిని ఉంటారు. కానీ దోసకాయ వేసి మటన్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. దోసకాయ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం సోంపు, యాలకులు వేసి వేగాక ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు వేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పుదీనా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా ముక్కలు వేసి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే టమాటాలు మగ్గేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఫ్రై అవుతుంది. టమాటాలు మగ్గేలోపు దోసకాయకి ఇలా పీల్ తీసి గింజలు కూడా తీసేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 1/2 గ్లాసు వాటర్ పోసి కుక్కర్లో ఒక విజిల్ రానివ్వాలి. తర్వాత 10 బాదము, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత బాదంకి పీల్ తీసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకొని 3/4 కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కున్నది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మటన్ కుక్కర్లో వేసాక ఒకసారి బాగా కలిపి 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1.5 గ్లాసు వేడి నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 7 నుంచి 8 విజిల్స్ రానివ్వాలి. ఇలా మొత్తం ప్రెషర్ పోయాక మూత తీసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, గసగసాలు, బాదం పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, కూర ఇలా చిక్కబడిన తర్వాత చివరగా కొంచెం కసూరి మేతి ఇలా నలిపి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, దోసకాయ మటన్ కర్రీ రెడీ. మటన్ కర్రీలో ఈ దోసకాయ ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. దోసకాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే ముక్కలు కూరలో కలిసిపోకుండా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.